జిఎన్ఆర్ భక్తి ఛానల్కు స్వాగతం. వైశాఖ శుక్ల పంచమి శంకర జయంతి పర్వదినం సందర్భంగా శంకర జయంతి విశిష్టతను తెలుసుకుందాం. శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీ గురుభ్యో నమః. శివాయ గురవే నమః. హర హర శంకర జయ జయ శంకర, కంచి శంకర కామాక్షి శంకర. అత్యంత ఉత్కృష్టమైన తిథి శంకర జయంతి. సంవత్సరంలో వచ్చిన ఏ నైమిత్తిక తిథిని చేసినా చేయకపోయినా వైశాఖ శుక్ల పంచమి నాడు వచ్చే శంకర జయంతి చేయకపోతే కృతజ్ఞుడు. శంకర జయంతిని చేసి తీరాలి. ఆయన అందుకే వైశాఖ మాసంలో వచ్చారు. మహాపురుషుడు శంకరాచార్యుల వారు. ఆయన మాధవ మాసంలో రావడానికి కారణం అదే. శంకరాచార్యుల వారు మాధవ మాసంలో ఎందుకు అంటే, చైత్ర వైశాఖ మాసముల యందు మహాపురుష జననం. చైత్ర మాసంలో పుట్టింది శ్రీరామచంద్రమూర్తి. మనం ఎలా నడవాలో నేర్పారు మనకు. వైశాఖ మాసంలో పుట్టింది శంకరాచార్యుల వారు. మనం ఎలా బ్రతకాలో మనకి నేర్పారు. శంకరాచార్యుల యందు ఒక విశేషమైనటువంటి లక్షణం ఉన్నది. అసలు శంకరాచార్యుల వారి అవతారము స్వీకరించి ఉండకపోతే శ్రీరామనవమి, కృష్ణాష్టమి, సీతారామ కళ్యాణం, మహాశివరాత్రి ఈ తిథులు లేవు. వేదం లేదు, రామాయణం లేదు, భాగవతం లేదు, ప్రవచనాలు చెప్పుకోవడం కూడా లేదు. శంకర భగవత్పాదుల అవతార స్వీకారము చేసే నాటికి లోకంలో ఉన్నటువంటి స్థితి అటువంటిది. అటువంటి స్థితిలో ఏ రాజు ప్రాపకం లేకుండా తనకు తానై ఒక వ్యక్తి సత్యదండాన్ని చేతపట్టి భరతఖండం 4 చెరగులా సన్యాసాశ్రమ ధర్మం ప్రకారం పాదచారి అయి పర్యటించి అవైదికమైనటువంటి వాదనలను అన్నింటినీ ఖండించి మళ్ళీ సనాతన ధర్మ వైభవాన్ని పునరుద్ధరించి సనాతన ధర్మాంతర్గతమైనటువంటి అద్వైత సిద్ధాంతాన్ని ఆవిష్కరించిన మహాపురుషులు శంకర భగవత్పాదులు. అందుకే ఇప్పటికీ మీరు కాంచీపురానికి వెళితే కాంచీపురంలో వరదరాజస్వామి వారి దేవస్థానంలో వ్యాస భగవానుడు ఒక్క వేలు పైకెత్తి ఉంటాడు. అద్వైతం సత్యం, అద్వైతం సత్యం, అద్వైతం సత్యం. శంకరుల చేత వేదాంతర్గతముగా ప్రబోధింపబడిన అద్వైత సిద్ధాంతమును పరమసత్యము అని వ్యాసుడు చాటి చెబుతూ ఉంటాడు. అక్కడ వరదరాజస్వామి గుడిలో సాక్షాత్తు వ్యాస భగవానుడు 16వ ఏట శంకర భగవత్పాదులతో వాదన చేసి, శంకరాచార్యుల వారు నేను శరీరాన్ని విడిచిపెట్టేస్తాను, అవతార పరిసమాప్తి చేస్తాను అని అంటే, నువ్వు చేసినటువంటి సూత్రభాష్యాన్ని లోకంలో ప్రచారం చేయగలిగిన దీశాలి లేడు. కాబట్టి వేరొక 16 సంవత్సరములు నా అనుజ్ఞ మేరకు ఉండమని వ్యాస భగవానుడు అడిగితే, వ్యాసుని యొక్క ఆదేశం మేరకు శంకరాచార్యుల వారు వేరొక 16 సంవత్సరములు శరీరముతో ఉండి 32వ ఏట అవతార పరిసమాప్తి చేశారు. మహానుభావుడైన శంకరులు ఆయన చేయని స్తోత్రం లేదు. ఆకాశమంత ఎత్తు ఎగిరిపోయి అహం బ్రహ్మాస్మి అన్నా శంకరులే. పాతాళమంత కిందకి వెళ్ళిపోయి పశుం మాం సర్వజ్ఞ ప్రతిత కృపయా పాలయ విభో అన్నా శంకరులే. ఇక ఆ తరువాత ఎవరు చెప్పినా పాతాళం అంత కిందకి వెళ్ళలేరు, ఆకాశాన్ని దాటి పైకి ఎక్కలేరు. ఆ మధ్యలో ఉండి చెప్పవలసిందే తప్ప శంకరులను దాటి చెప్పడం ఎవరికీ సాధ్యం కాదు. అంతటి మహాపురుషులు శంకర భగవత్పాదుల వారు. వారు పెట్టిన భిక్ష ఇవాళ మిగిలిన తిథుల్లో మనం చేసుకున్నటువంటి ఈ ఆరాధనలన్నీ. వారే లేకపోతే సనాతన ధర్మం ఎప్పుడో అడుగంటిపోయేది. అందుకే ఇన్ని తిథులు మనం చేసుకొని ఇంత గొప్ప భగవత్ అనుగ్రహాన్ని పొందడానికి హేతువైన శంకరాచార్యుల వారి యొక్క వైశాఖ శుక్ల పంచమి జయంతిని చేసుకోకపోవడం అనేటువంటిది పరమ కృతజ్ఞత. అంతకన్నా కృతజ్ఞమైన విషయం లోకంలో ఇంకోటి లేదు.
శంకర జయంతిని చేసి తీరాల్సిందే. అందుకే వైశాఖ శుక్ల పంచమి శంకర జయంతి చేస్తే 2 రకాలుగా చేస్తారు. ఒకటి గర్భ జయంతి అంటారు, ఇంకొక దాన్ని జన్మ జయంతి అంటారు. గర్భోత్సవ జయంతి అంటే శంకరులు పుట్టినటువంటి వైశాఖ శుక్ల పంచమికి ముందు ఉండేటువంటి 10 రోజులు చేస్తారు. రెండవది జయంతి ఉత్సవము అంటే శంకరాచార్యుల వారి అవతార స్వీకారము జరిగిన వైశాఖ శుక్ల పంచమి మొదలుతో 10 రోజులు చేస్తారు. మళ్ళీ ఇందులో ముందు నుంచి చెయ్యాలి అంటే వైశాఖ మాసంలో వచ్చేటటువంటి శుక్లపక్ష పంచమి ఆయన ఆవిర్భావ దినం అయితే దానికి ముందు అమావాస్య ఉంటుంది. 10 రోజుల్లో అమావాస్యకి ముందు తిథులు కొన్ని ఉంటాయి. చైత్రమాస కృష్ణపక్షంలో మొదలు పెడితే తప్ప వైశాఖ మాస శుక్ల పంచమి వరకు చేయడం కుదరదు. అంతటి మహాపురుషుడి యొక్క జయంతిని కృష్ణపక్షంలో మొదలుపెట్టి ఉత్సవంగా ప్రారంభించడం ఎందుకు అనుకున్న వాళ్ళు అమావాస్య నాడు ప్రారంభించే సంప్రదాయం ఒకటి ఉంది. ఎందుకంటే దక్షిణ దేశంలో అమావాస్య పవిత్ర తిథి కాదు. పాడ్యమి నాడు మొదలుపెట్టి పాడ్యమి, విదియ, తదియ, చవితి, పంచమి 5 రోజులు చేసి పూర్తి చేస్తారు. శృంగేరిలో ఆ సాంప్రదాయం చేస్తుంటారు. సాధారణంగా మీరు గమనిస్తే దేవాలయాలలో శంకరాచార్యుల వారి యొక్క మూర్తి ఉన్న దేవాలయాలు చాలా చాలా గొప్ప దేవాలయాలు, సర్వోత్కృష్టమైనవి. ఎక్కడో కొన్ని చోట్లే ఉంటాయి. అలా మీరు గమనిస్తే కంచిలో ఉండేటటువంటి కామకోటి కామాక్షి అమ్మవారి దేవాలయంలో ఉన్నటువంటి ప్రాంగణంలో అంత పెద్ద మూర్తి ఎక్కడా ఉండదు. కంచిలో మీరు ఏ దేవాలయానికి వెళ్ళినా శంకరాచార్యుల వారు బహుభంగిమలలో స్తంభాల మీద కనపడతారు. ఆ కాంచీ పట్టణానికి దగ్గర ఉన్నటువంటి అనేకమైనటువంటి దేవాలయాలలో శంకరుల యొక్క మూర్తులు కనపడతాయి. వారు చాలా విచిత్ర రీతిలో ఇలా తల మీద చెయ్యి పెట్టుకొని తపస్సు చేస్తున్న మూర్తుల దగ్గర నుండి పీఠాధిపతిగా ఛత్ర చామరాలతో కూడుకున్నటువంటి జగద్గురు స్వరూపంగా ఉండటం మీరు గమనించవచ్చు. మీరు ఏకాంబరేశ్వర స్వామి వారి దేవాలయానికి వెళితే దేవాలయంలోకి లోపలికి వెళ్ళగానే ముందు ఒక స్తంభం కనబడుతుంది మండపంలో. ఆ స్తంభం మీద జాగ్రత్తగా పరిశీలిస్తే విభూతి అలది ఉంటుంది. మీరు అక్కడ చూస్తే శంకర భగవత్పాదులు సింహాసనం మీద కూర్చొని ఉంటారు. పీఠాధిపతిగా కూర్చొని ఉంటే ఛత్రచామరాది పీఠ లాంఛనములతో కూడుకున్నటువంటి శంకర భగవత్పాదుల దర్శనం అవుతుంది. అక్కడ ఎన్ని అపురూపమైన మూర్తులు ఉంటాయో చాలా ఆశ్చర్యం. ఏంటంటే ఒక్క కాంచీపురంలోనే మీకు శంకరాచార్యుల వారి యొక్క విచిత్రమైన మూర్తి ఒకటి కనబడుతుంది. ఏమిటి ఆ మూర్తి అంటే శంకరుల్ని మీరు ఎక్కడ చూసినా 4 శిష్యులతో మాత్రమే ఉంటారు. సురేశ్వరాచార్యులు, పద్మపాదాచార్యులు, హస్తామలకాచార్యులు, తోటకాచార్యులు, వీరు 4. కాంచీపురంలో శ్రీమఠం ఉంది. శ్రీమఠం అంటే మఠాధిపతులు చంద్రమౌళీశ్వర ఆరాధన చేస్తారు. అక్కడ అభిషేకం చేస్తారు. అక్కడ ప్రతిరోజు ఉదయం సాయంకాలం జరుగుతుంది. ఆ అభిషేకం చేసే మండపంలోకి మీరు కంచి కామకోటి మఠంలోకి లోపలికి వెళ్ళగానే ఉంటుంది పెద్ద హాలు. అక్కడ అభిషేకం జరుగుతుంది. మీరు ఈ మాట విన్నప్పుడే తెరిచి చూడండి. ఆ అభిషేకం చేసేటటువంటి వెనక గోడ మీద శంకరాచార్యుల వారికి ఇటు 3 అటు 3 శిష్యులు ఉంటారు. 6 శిష్యులు నిలబడి ఉంటారు. అది అపురూపమూర్తి. సాధారణంగా అలా ఉండదు, 4 ఉంటారు. 6 శిష్యులతో శంకరులు ఎందుకున్నారో తెలుసా? ఒక్కటే కారణం, వారు షణ్మత స్థాపనాచార్యులు. వారు ఏ ఒక్క ఆలోచనని విస్మరించలేదు. అందుకే వారు శివుడు, అంబిక, విష్ణువు, గణపతి, సూర్యుడు, సుబ్రహ్మణ్యుడు ఈ 6 మోక్షము ఇవ్వగలిగినటువంటి స్వరూపాలుగా నిర్ణయం చేసి ఈ 6 పేర్లు మీద శైవమో, వైష్ణవమో, శాక్తేయమో, కౌమారమో, గానాపత్యమో, సౌరము అనేటటువంటి 6 విశ్వాసములను 6 పద్ధతులను స్థాపించారు. ఆ 6 పద్ధతులను స్థాపించిన కారణం చేత శంకరాచార్యుల వారికి షణ్మత స్థాపనాచార్య, శంకరాచార్య అని బిరుదు. షణ్మత స్థాపనాచార్యులైన శంకరుల యొక్క బుద్ధి వైభవానికి
వారి వైదికమైన నిర్ణయానికి పొంగిపోయినటువంటి ఈ 6 విశ్వాసములకు 6 పద్ధతులకు సంబంధించినటువంటి మతాచార్యులు వచ్చి శంకరాచార్యుల వారి పక్కన నిలబడి గౌరవ ప్రకటన చేశారు. షణ్మత స్థాపనాచార్యులైన శంకరుల పక్కన 6గురు నిలబడి ఉన్నటువంటి అపురూపమూర్తిని మీరు ఒక్క కాంచీపుర శ్రీమఠమునందు వెనకనున్న గోడ మీద చూడవచ్చు. అలాగే కంచిలో ఉన్న కొన్ని దేవాలయాలలో కనపడతాయి అటువంటి అపురూపమూర్తులు. అంతటి మహాపురుషులు శంకర భగవత్పాదులు. అసలు మీరు శంకర భగవత్పాదుల యొక్క జీవితాన్ని జాగ్రత్తగా గమనిస్తే శంకరాచార్యుల వారు ఈ దేశంలో అవతార స్వీకారం చేసిన తరువాత ఏ రాజు యొక్క ప్రాపకం లేకుండా తనకు తానుగా తాను ఒక్కరై అవైదికమైన వాదనలన్నింటినీ ఖండించి సనాతన ధర్మాన్ని నిలబెట్టి అసలు వారు ఎప్పుడు నిద్రపోయారో, ఎప్పుడు లేచారో, ఇన్ని రచనలు ఎప్పుడు రచించారో, ఎప్పుడు తపస్సు చేశారో, ఎప్పుడు ఇంతమంది దేవతల్ని ప్రత్యక్షం చేసుకున్నారో, ఎప్పుడు శిష్యుల్ని అనుగ్రహించారో, ఎప్పుడు భాష్య పాఠాలు చెప్పారో, ఎప్పుడు ఇన్ని చోట్ల శ్రీచక్రాలు వేశారో, అన్ని కుంభాభిషేకాలు చేశారో, అన్ని ప్రతిష్టలు చేశారో అసలు ఊహ కందనటువంటి విషయం. అవిశ్రాంతంగా తన కొరకు తాను అని తాను ఉన్నంత కాలము ఒక్క పని చేసుకోకుండా లోకోద్ధరణ కొరకు బ్రతికిన ఏకైక మూర్తి శంకర భగవత్పాదులు. అసలు శంకర జయంతికి నియమం ఏమిటో తెలుసా? జయ జయ శంకర హర హర శంకర, జయ జయ శంకర హర హర శంకర. ఇది ఒక్కటే. ఎందుకని అంటే శంకరుల యొక్క పేరు చెప్తే మొదట జయ జయ శబ్దం చేస్తారు. కారణం ఏమిటంటే ఇది ఇంకా ఎవ్వరికీ లేదు, ఒక్క శంకరాచార్యుల వారికే ఆ గౌరవం. ఎందుచేత ఆ గౌరవం అంటే అసలు లోకంలో ధర్మం అంతా కూడా నశించిపోతున్నటువంటి రోజులలో ఆయన వచ్చి సత్యదండాన్ని చేత్తో పట్టుకొని కర్ర కత్తి పట్టుకోకుండా ఎవరినీ హింసించకుండా మహానుభావుడు ధర్మ ప్రచారం చేశారు. చేసి సనాతన ధర్మ వైభవాన్ని నిలబెట్టారు. ఆయన జీవితం అంతా జయశబ్దమే. ఆయన దగ్గర ఓడిపోని వాళ్ళు అంటూ లేరు. ఆఖరికి గొప్పతనం ఎక్కడుందంటే శంకరాచార్యుల వారి చేతిలో సరస్వతీదేవి కూడా ఓడిపోయింది. శంకరాచార్యుల వారు సర్వజ్ఞ పీఠారోహణం చేస్తున్నప్పుడు సరస్వతీదేవి ఓడిపోతే వనదుర్గ మంత్రాలతో కట్టేశారు అమ్మని. కట్టేసి ఆయన తనతో పాటుగా వనదుర్గమ్మని తీసుకెళ్లి ఈ దేశంలో ఉన్న వాళ్ళకి సరస్వతీ కటాక్షము, సరస్వతీ దర్శనం నిరంతరంగా జరగాలని శృంగగిరి పీఠంలో శారదా ప్రతిష్ఠ చేశారు చందనదారువునందు. ఆ తరువాత వచ్చినటువంటి విద్యారణ్యులు స్వర్ణమూర్తిలోకి ఆ తేజస్సునంతటినీ తీసి ప్రతిష్ఠ చేశారు. ఇప్పటికీ మీరు అక్కడ ఉన్నటువంటి విద్యాశంకర దేవాలయంలోకి వెళితే చందన దారువులో శంకరాచార్యుల వారు శారదామాతని ప్రతిష్ఠ చేసిన మూర్తి కనబడుతుంది, పక్కన పెట్టి ఉంటుంది. కాబట్టి శంకరాచార్యుల వారు చేసినటువంటి అవిరల కృషి ఎవ్వరూ చెయ్యలేదు. అందుకే వారి పేరు చెప్తే ముందు జయ జయ అంటారు. జయ జయ శంకర. వారు ఎప్పుడూ జైత్రయాత్ర అవైదిక వాదనలన్నీ ఖండించారు. అందుకే జయ జయ శంకర, హర హర శంకర. హర హర ఈ మాట ఎవరు చెప్పిందో తెలుసా? లోకంలో హరహర శబ్దాన్ని బాగా ప్రబోధం చేసిన వారు జ్ఞాన సంబంధ నాయనారు. గోవిందనామాన్ని ప్రచారం చేసిన వారు శంకరాచార్యుల వారు. అది చిత్రం. అందుకే అంతటి మహావిష్ణు భక్తుడు శ్రీ శంకర భగవత్పాదులు. వారి జీవితంలో చేసిన మొట్టమొదటి స్తోత్రం లక్ష్మీ స్తుతి, కనకదారా స్తోత్రం. అందుకే మహానుభావుడు వారు హరహర శంకర జ్ఞాన సంబంధ నాయనారు చెప్పారు. హరహర అంటే పాపములు నశించిపోతాయి. జయ జయ శంకర హరహర శంకర అంటే అర్థం ఇది. వైశాఖ శుక్ల పంచమి నాడు
ఒక నియమం ఉంది. ఏమిటా నియమం అంటే, శంకర భగవత్పాదుల పట్ల కృతజ్ఞతావిష్కారము చేయుట కొరకు ప్రసాదం కోసం ఎవరికి తోచినటువంటి ధన సహాయం వాళ్ళే చేయాలి. అంత పెద్ద స్థాయిలో ప్రసాదం పంచి పెడతారు. కారణం ఏమిటంటే, గురుప్రసాదం ఎంత తీసుకుంటే అంత మంచిది. అందుకే శంకరాచార్యుల వారు నిరంతర జైత్రయాత్ర చేసినవారు. అవైదికమైనటువంటి వాదనలన్నింటినీ ఖండించినటువంటి మహాపురుషులు. వారి గురించి చెప్పేటప్పుడు జయ జయ శంకర హరహర శంకర, హరహర పాపములు నశించబడుగాక, వారు పేరు చెప్తే చాలు పాపాలు పోతాయి. ఎందుకని? పరమకారుణికుల యొక్క అవతార స్వీకారం అది. ఆయనకి పేరు మీరు చూడండి, లోకంలో సన్యాసాశ్రమ స్వీకారానికి ముందు తల్లిదండ్రులు ఉంచినటువంటి పేరు ఏది ఉంటుందో ఆ పేరుని తరువాత గురువు గారు మళ్ళీ సన్యాసాశ్రమం ఇచ్చేటప్పుడు తీసేస్తారు. తీసి తుర్యాశ్రమంలో వేరే పేరు ఇస్తారు. కానీ శంకరాచార్యుల వారి విషయం మాత్రం దానికి పూర్తి మినహాయింపు. శంకరులకి తల్లిదండ్రులు ఏ పేరు పెట్టారో సన్యాసాశ్రమం ఇచ్చిన తరువాత వారి గురువుగారైన గోవింద భగవత్పాదులు కూడా ఆ పేరే ఉంచేశారు. కారణం ఏమిటో తెలుసా? ఒక్కటే కారణం. ఆయన రావడమే అంత గొప్పగా వచ్చారు. వారు కేరళలో అవతార స్వీకారం చేశారు. కేరళ రాష్ట్రంలో కాలడి అగ్రహారంలో పుట్టారు. శంకర అంటే శాంతికారకుడు, శుభములను ఇచ్చువాడు, మనస్సు శాంతిగా ఉంటుంది. అంతటి గొప్ప గురుస్వరూపం శంకర భగవత్పాదులు. అందుకే శంకరుల పేరు స్మరిస్తారు. ఎలా స్మరిస్తారు అంటే, కేవలం శంకరుల్ని స్మరించడం కాదు, జయ జయ శంకర హరహర శంకర అదొక్కటే అంటారు. మీరు ఆనాడు జైత్రయాత్ర చేసి ఉండకపోతే ఈనాడు మేము ఇలా అన్నీ చేసుకునే వాళ్ళం కాదు. ఓ శంకరా, మా పాపములను హరించండి. హర హర శంకర, మమ్మల్ని భగవంతుడికి దగ్గర చెయ్యండి. గురుస్వరూపంగా జయ జయ శంకర హరహర శంకర, జయ జయ శంకర హరహర శంకర, ఇదే మాటలు ఆ రోజున ఉచ్చరిస్తారు. ఇదే మాటల్ని జపం చేస్తారు కూర్చుని. శంకరుల యొక్క జయంతి నాడు 116 నామములతో ఆయనను అర్చిస్తారు. 116 అంటే సాధారణంగా ఎన్ని ఉంటాయి నామాలు? 108 ఉంటాయి. అష్టోత్తర శతనామావళి కదా. శంకరాచార్యుల వారిది కూడా అష్టోత్తర శతనామావళి, 108 నామాలే. శంకరాచార్యుల వారిని కేవలం 108 నామాలతో పూజ చేయకూడదు, 116 నామాలతో పూజ చేస్తారు. కారణం ఒక్కటే. మనం గురువు గారికి కట్నం ఇచ్చామనుకోండి, 116 ఇచ్చాము అంటాం. అందులో మీరు చూడండి, ఆంధ్రదేశంలో అది సంప్రదాయం. ఎవరికైనా ఏమైనా కట్నం ఇస్తే 116 కట్నం ఇస్తారు. 108 నామాలు గురువు గారివి. కానీ వచ్చిన వారు ఎవరు? హరహర శంకర, సాక్షాత్ పరమేశ్వరుడు హరహర శంకర. అందుకని శివనామములు అయిన 8 కూడా కలిపి 108, శివనామములు 8 కలిపి 116 నామములు కలిపి ఆ రోజు ఉచ్చరిస్తారు. ఇది గురువు గారికి మనం ఇచ్చే కట్నం. అదే శంకరులు కాషాయం కట్టుకున్నారు. ఆయన డబ్బులు పుచ్చుకుంటారా? పుచ్చుకోరు. అందుకని 108 శంకరాచార్యుల వారి నామాలు చెప్పి, శంకరుల వైభవాన్ని ప్రకటించే నామాలు చెప్పి, 8 శివనామములు కలిపి 116 నామాలతో అర్చన చేస్తారు. ఆ 8 నామాలు భవాయ దేవాయ నమః, సర్వాయ దేవాయ నమః, రుద్రాయ దేవాయ నమః, ఉగ్రాయ దేవాయ నమః, భీమాయ దేవాయ నమః, పశుపతే దేవాయ నమః, ఈశానాయ దేవాయ నమః, మహతే దేవాయ నమః. భవాయ దేవాయ నమః, సర్వాయ దేవాయ నమః, రుద్రాయ దేవాయ నమః, ఉగ్రాయ దేవాయ నమః, భీమాయ దేవాయ నమః, పశుపతయే దేవాయ నమః, ఈశానాయ దేవాయ నమః, మహతే దేవాయ నమః. ఈ 8 నామాలు కలిపి 116 నామాలతో శంకరాచార్య అర్చన చేస్తారు. చేసి ఆ రోజున తప్పకుండా శంకరాచార్యుల వారి పేరు మీద హోమం చేయాలి. హోమం చేసి హవిష్యు ఇస్తారు. ఇచ్చి శంకర భగవత్పాదులు పుచ్చుకుంటారు. శంకరాచార్యుల వారు అవతార పరిసమాప్తి చేస్తూ పెద్దలు ఇప్పటికీ ఒక మాట అంటారు,
శంకరులు భౌతికంగా శరీరాన్ని వదిలిపెట్టారు. కానీ శంకరాచార్యుల వారు మన ఇంటిలో కానీ లేకపోతే సభలోకి కానీ ప్రవేశించాలంటే తప్పు లేకుండా సౌందర్యలహరి శ్లోకాన్ని ఉచ్చరిస్తే శంకరులు శబ్దస్వరూపంతో సభలోకి వస్తారు. సౌందర్యలహరి రూపంలో ఈ దేశంలో పీఠాల నిర్మాణం చేసినటువంటి వారు, పీఠములను స్థాపించిన వారు శంకర భగవత్పాదులు ఒక్కరే. వారి సంకల్పం చేతనే పరంపరాగతంగా ఇప్పటికీ పీఠాలకి పీఠాధిపతులు ఉండి శివలింగార్చన చేసి లోకం చల్లగా ఉండడానికి కారణం అవుతున్నారు. ధర్మ ప్రచారం చేసి 4 దిక్కుల తూర్పున జగన్నాథులో గోవర్ధన పీఠము, పడమర ద్వారకలో కాళికా పీఠము, ఉత్తరమున బదరికాశ్రమంలో జ్యోతి పీఠము, దక్షిణమున శృంగగిరిలో శారదా పీఠము స్థాపించారు. 4 పీఠములను స్థాపించి 4 శిష్యులకు ఇచ్చి ఆ తరువాత మళ్లీ ఉత్తరాధికారులను పీఠాధిపతులుగా నియామకం చేయించి ఆ పీఠ పరంపర ఎడతెరిపి లేకుండా కొనసాగుతూ ఆ పీఠానికి ఒకరు ఒక వస్తువు ఇచ్చారనుకోండి, ఆయనతో పూర్తి అయిపోతే ఆ తరువాత ఉత్తరాధికారి లేకపోతే ఆ వస్తువును మ్యూజియంలో పెట్టాలి. అలా కాకుండా ఉత్తరాధికారుల ద్వారా ఆ ఇచ్చిన ద్రవ్యం, వస్తువులు ధర్మ ప్రచారానికి, ఈశ్వర ఆరాధనకి ఉపయోగించబడేటట్లుగా అంత అద్భుతమైన ఏర్పాటు చేసినటువంటి భవిష్యత్ దర్శనీకులు శంకర భగవత్పాదులు. కాబట్టి వారి వలన ధర్మం నడిచింది, నిలిచింది, ఈ దేశంలో ఇంకా నడుస్తోంది. అంతటి మహాపురుషులు శంకర భగవత్పాదులు. అందుకే శంకరుల యొక్క జయంతి చేసుకోకపోవడం అన్నది ఉండకూడదు. నిజానికి ఒక ఊరిలో జరిగేటటువంటి ఉత్సవాలు అన్నిటిలోకి ఘనంగా జరగవలసిన ఉత్సవం అంటూ ఉంటే అది ఏదంటే ఒక్క శంకర జయంతి మాత్రమే. అంత గొప్పగా జరగాలి శంకర జయంతి. కాబట్టి వాడవాడలా శంకర జయంతి అంటే అంత ఉత్సాహంగా, అంత సంతోషంగా చేసుకోవాలి. అంతటి మహాపురుషులే వైశాఖ శుక్ల పంచమి నాడు ఆవిర్భవించి మల్లె పువ్వు ఎంత తెల్లగా ఉంటుందో అంత స్వచ్ఛమైన హృదయంతో, అంత ప్రేమతో, అంత శాంతి కాముకులై, అంత సుఖకారకులై భగవంతుణ్ణి తెచ్చి మనకు అందించి ఇన్ని ప్రార్థనలు, ఇన్ని ప్రాతఃస్మరణ శ్లోకాలు, శివానందలహరి, సౌందర్యలహరి, ప్రస్థానత్రయానికి భాష్యాలు, ద్వాదశోపనిషత్తులకు భాష్యాలు, అసలు వారు ఇవ్వనిది ఏముంది? కంచిలో శ్రీచక్రం వేశారు. జంబుకేశ్వరం వెళ్ళి ఆ నీటిలో శ్రీచక్రం వెయ్యకూడదు కాబట్టి అమ్మవారిలో ఉన్న తేజస్సును ఉపసంహారం చేసి దాన్ని మళ్లీ వజ్రతాటంకములలోకి వేసి ఆ వజ్రతాటంక శ్రీచక్రములను అమ్మవారి యొక్క చెవులకు వేశారు. దాని వలన కావేరీ జల సమృద్ధితో ఉండి ద్రవిడ దేశం అంతా అన్నం తినగలుగుతుంది. శంకరాచార్యులు సర్వజ్ఞ పీఠాన్ని అధిరోహించినటువంటి ఏకైక మహాపురుషులు. 4 శిష్యులకి 4 పీఠాలు ఇచ్చి తానే స్వయంగా కంచి కామకోటి పీఠాధీశ్వరులై ఆ పీఠాన్ని పరిపాలించారు. శారదని తీసుకొచ్చి కట్టి కూర్చోబెట్టినటువంటి మహాపురుషులు శంకరాచార్యులు. 4 వేదములు అన్వయానికి 4 పీఠములు పెట్టి వారి సంకల్పం చేత ఇప్పటికీ మహాపురుషులైనటువంటి వారు ఆవిర్భవిస్తున్నారు. అంత గొప్ప మహాపురుషులైనటువంటి శంకర భగవత్పాదుల యొక్క ఉత్సవంగా శంకర జయంతి వైభవోపేతంగా నడుస్తుంది. కాబట్టి అంత గొప్ప నైమిత్తిక తిథి వైశాఖ శుక్ల పంచమి శంకరాచార్య జయంతి. ప్రతి ఒక్కరూ తప్పకుండా శంకర జయంతి పర్వదినాన్ని విశేషంగా జరుపుకొని ఆ ఈశ్వరానుగ్రహానికి పాత్రులమముదాం. హర హర శంకర, జయ జయ శంకర, కంచి శంకర, కామాక్షి శంకర. ఇలాంటి విశేషమైన పర్వదినములను ముందే తెలుసుకొని మన పండుగలు, పర్వదినములు గురించి తెలుసుకోవడానికి జిఎన్ఆర్ భక్తి ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. చేసిన వారు లైక్ చేసి షేర్ చేయండి. మరొక విశేషమైన పర్వదినముతో మళ్ళీ కలుసుకుందాం. ఓం నమః శివాయ.